ప్రాచీన దేవాలయాల మహిమను, ప్రకృతి అందాలను మీ ముందుకు తీసుకురావడం ఇదే మా ఈ చిన్న ప్రయత్నం. మీరు చూస్తున్నారు నాగ్ నేచర్ సబ్ ఛానల్. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారములు. ఇంతకుముందు వీడియోలో ఈ పవిత్రమైన ఆలయ దర్శనం మరియు ప్రత్యేకతలను చూశాము. ఇప్పుడు ఈ ఆలయ విశేషాలను, ఆలయంలో సేవ చేస్తున్న అయ్యగారు ఎంతో వివరంగా చెప్పిన విషయాలను తెలుసుకుందాం. హైదరాబాదులోని ఎదిరాబాద్ ప్రాంతంలో ఉన్న ఈ పవిత్రమైన రంగనాయక స్వామి ఆలయం ఎంతో ప్రాచీనమైనదిగా భావిస్తారు. ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మధ్యలో చాలా ఆసక్తికరమైన విశేషాలు మీకోసం ఉన్నాయి. ఓం శ్రీ గోదాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ గోదా సమేత మన్నా రంగనాయక స్వామి వారి దేవాలయము ఎదిలాబాద్ గ్రామము, రాయపురం అని కూడా పిలుస్తారు. కట్కేశ్వర మండలం, మేడ్చల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం. 600 సంవత్సరాల క్రితం మా తాతగారు అప్పల దేశకులు శ్రీవిల్లిపుత్తూరు నుంచి ఇక్కడికి వచ్చి అమ్మవారి దిశానిర్దేశం ఎడల ఇంత పెద్ద దేవాలయం నిర్మించారు. అమ్మవారు సొంతంగా అందరి స్వప్నంలోకి వెళ్ళి ఈ దేవాలయం కడుతున్నారు, సహకరించండి అని చెప్పిన దేవాలయం. సుమారు 600 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పవిత్రమైన ఆలయం మొఘలుల కాలానికి ముందే ఉనికిలో ఉందని స్థానికులు చెబుతారు. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన రంగనాథ స్వామి ఆలయాల్లో ఇది ఒకటిగా ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. ఈ ఆలయ చరిత్రలో అప్పలరాజు గారి కుటుంబానికి కూడా ప్రత్యేకమైన స్థానం ఉందని చెబుతారు. తరతరాలుగా ఈ ఆలయంలో పూజలు కొనసాగుతున్నాయని స్థానికులు చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ ఆలయ విశేషాలను అయ్యగారు ఎంతో వివరంగా చెప్పిన విషయాలు వినండి. అక్షయ పాత్రతో ధనము, ధాన్యము సేకరించి ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఆనాటి నుంచి కూడా వంశపారంపర్య సంకల్పంగా మేమందరం కూడా ప్రస్తుతం 7వ తరం, 8వ తరం, 9వ తరం 3 తరాలను చూసే భాగ్యం మీ అందరికీ కలిగి. మనకి మూల విరాట్ ఉత్సవమూర్తులు మధ్యలో రంగనాయక స్వామి, స్వామి కుడి పక్కన ఆండాల్ తల్లి గోదాదేవి, స్వామి ఎడం పక్కన గరత్మంతుడు పెరియార్ వారు, వారే కలియుగంలో అవతరించిన విష్ణుశక్తుల వారు మనకి దర్శనమిస్తారు. ఉత్తర శ్రీవిల్లిపుత్తూరుగా ఉంచిన దేవాలయం. శ్రీవిల్లిపుత్తూరు తర్వాత ఇక్కడ ఆండాల్ సమితి ప్రసిద్ధిగాంచిన దేవాలయం. ఇంత పెద్ద విశాలమైన దేవాలయం, రాజగోపురము, ఇదంతా కూడా శ్రీవిల్లిపుత్తూరు సాంప్రదాయము. అలాగే మనకి ఇక్కడ తమిళ సాంప్రదాయం, ఇక్కడ ద్రావిడ సాంప్రదాయం పాటించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఆలయానికి సంబంధించిన ఒక అద్భుతమైన విశేషాన్ని తెలుసుకుందాం. ఒక రోజు గాజులు అమ్మే వ్యక్తి దగ్గరకు ఒక చిన్న బాలిక వచ్చిందని చెబుతారు. ఆ బాలిక గాజులు ధరించి అప్పలరాజు గారి ఇంటికి వచ్చి డబ్బులు తీసుకోండి అని చెప్పింది అని కథనం. ఆ తర్వాత గాజులు అమ్మే వ్యక్తి అప్పలరాజు గారి దగ్గరికి వెళ్ళి అడగ్గా తనకు అసలు కుమార్తె లేదని చెప్పారట. దాంతో ఆశ్చర్యపోయిన వారు ఆలయంలోకి వెళ్ళి చూసినప్పుడు అమ్మవారి చేతులకు అదే గాజులు అలంకరించి కనిపించాయని భక్తులు విశ్వసిస్తారు. అప్పటి నుంచి అమ్మవారికి గాజులు సమర్పించడం ఒక ప్రత్యేకమైన సాంప్రదాయంగా కొనసాగుతుందని చెబుతారు. అందుకే ఇక్కడి గోదాదేవిని గాజులు ఆండాలమ్మ అని కూడా ప్రేమగా పిలుస్తారని స్థానికులు చెబుతారు. ఇప్పుడు మనం ఆలయం చుట్టూ ఉన్న ప్రాంగణాన్ని చూస్తాం. ఇక్కడ తమిళ సాంప్రదాయం, ఇక్కడ ద్రావిడ సాంప్రదాయం పాటించడం జరుగుతుంది. ధనుర్మాసం ఇక్కడ ప్రత్యేకత. డిసెంబర్ 16 నుంచి జనవరి 17 వరకు ఇక్కడ నిత్య ఉత్సవం జరుగుతుంది. నిత్యం తిరుపావై సేవాగాలు. అలాగే సంక్రాంతి పండుగ రోజు మనకి ఇక్కడ గోదా కళ్యాణము, అలాగే కనుమ పండుగ రోజు ఇక్కడ అన్నపూర్ణోత్సవం చేసి అమ్మవారి అభిషేకం చేసి ధనుర్మాస ఉత్సవాలు ముగిస్తారు. అలా మనకి శ్రావణ మాసం ఆషాఢ అమావాస్య నుంచి బ్రహ్మోత్సవాలు మొదలు. 7 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో అమ్మవారి తిరునక్షత్రం, కుబ్బా నక్షత్రం, నాగుల పంచమి నాడు రథోత్సవం, అలాగే అభిషేకంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలను ముగిస్తారు. ఇదిగో మీకు కనిపిస్తున్నది ఈ పవిత్రమైన ధ్వజస్తంభం. దేవాలయంలో ధ్వజస్తంభానికి ఎంతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. భక్తులు ఇక్కడ నమస్కారం చేసి తమ ప్రార్థనలు చేస్తారు. ఆలయం ముందు భాగంలో కనిపించే ఈ పవిత్రమైన ధ్వజస్తంభం భక్తులను ఎంతో ఆకర్షిస్తుంది. భక్తులు తమ కోరికలు నెరవేరాలని అమ్మవారికి గాజులు సమర్పిస్తారని ఇక్కడ సాంప్రదాయం. కొంతమంది భక్తులు అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచులా భావించి ఎంతో భక్తిభావంతో గాజులు అర్పిస్తారని చెబుతారు. ఆ గాజులతో అలంకరించబడిన ఈ ప్రదేశం చూస్తుంటే భక్తిభావం మరింత పెరుగుతుంది.
అలా శ్రీ గోదాసమేత రంగనాయక స్వామి దేవాలయంలో ప్రతి నెల మొదటి ఆదివారం ఎవ్రీ మంత్ ఫస్ట్ అంటే ఇక్కడ సుదర్శనం జరుగుతుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. అమ్మవారు సొంతంగా కట్టించుకున్న దేవాలయము, తను ఇష్టంగా కట్టించుకున్న తన ఇల్లు, తన విగ్రహ రూపంలో ఉన్న ప్రత్యక్షంగా ఉన్న దేవాలయము గోదాదేవి సాక్షాత్తు భూదేవి లక్ష్మి తను ప్రత్యక్షంగా ఉన్న క్షేత్రం, తను ఇష్టంగా కట్టించుకున్న దేవాలయం, తను నడిచిన క్షేత్రం, తను వెళ్లి గాజులు వేయించుకొని వచ్చిన క్షేత్రం. అందుకే ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ వెళ్తుంటే భక్తి భావన మరింత పెరుగుతుంది. ఇక్కడ కొంతసేపు గడిపితే మనసుకు ఒక ప్రత్యేకమైన ప్రశాంత అనుభూతి కలుగుతుంది. ఆలయ ప్రాంగణంలో కనిపించే ఈ భారీ స్తూపం భక్తుల్ని ఎంతో ఆకర్షిస్తుంది. ఎత్తుగా కనిపించే ఈ నిర్మాణం ఆలయ ప్రత్యేకతను మరింత అందంగా తెలియజేస్తుంది. ఇక్కడ ఉడిబియ్యం, గాజులు, వివాహానికి, సంతానానికి, ఆరోగ్యానికి, ఇతరేతర ఏదున్నా సరే భక్తులు వచ్చి ఇక్కడ ముడుపులు కడుతూ ఉంటారు. కోరిక నెరవేరినంతరం వచ్చి ముడుపు పెట్టుకుంటారు. అలా ఆండాల తల్లి కోరుకున్న కోరికలు నెరవేరుస్తూ ఇలా తన ఇంటిని తను రక్షించుకుంటూ, తన ఇంటికి వచ్చిన వారి కోరికలు కాదనుకుంటూ, భక్తుల కోరికలు తీరుస్తూ భక్తులు అమ్మవారి ఆశిస్తారు. ఓం శ్రీ గోదా. తరతరాలుగా కొనసాగుతున్న పూజలు, ప్రాచీన చరిత్ర, భక్తి విశ్వాసాలు ఈ పవిత్రమైన ఆలయాన్ని మరింత ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. తాత ముత్తాతల కాలం నుంచే వారి కుటుంబం ఈ దేవాలయ సేవలో కొనసాగుతుందని చెప్పారు. ఇప్పటికే అదే భక్తి భావంతో స్వామివారికి నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. ఈ పవిత్రమైన ఆలయంలో ప్రత్యేకంగా గోదాదేవి కళ్యాణం, రథోత్సవాలు మరియు కళ్యాణోత్సవాలు ఎంతో వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఇక్కడ చాలామంది భక్తులు తమ కోరికలు నెరవేరాలని ముడుపులు కడతారు. ఇది వారి విశ్వాసానికి ఒక అందమైన ప్రతీకగా భావిస్తారు. మీకు ఇలాంటి పవిత్రమైన దేవాలయ విశేషాలు నచ్చితే ఇప్పుడే మా ఛానల్ను ఫాలో చేయండి. ఎందుకంటే ఈ వీడియోలు మీ యాత్రకు మార్గదర్శకంగా ఉంటాయి. శ్రావణ మాసం, దసరా నవరాత్రులు, ధనుర్మాస సమయంలో ఇక్కడ ప్రత్యేకమైన పూజలు మరియు హోమాలు నిర్వహిస్తారు. అలాగే అమ్మవారికి గాజులు మరియు ఒడిబియ్యం సమర్పించడం ఈ ఆలయ ప్రత్యేకతగా భావిస్తారు. ఇలా అయ్యగారు ఈ ఆలయ విశిష్టతను ఎంతో అందంగా వివరించారు. ఈ ఆలయానికి ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఉంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ పవిత్రమైన ఆలయాన్ని దర్శించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ల ద్వారా తెలియజేయండి. మరిన్ని భక్తి మరియు ప్రకృతి వీడియోల కోసం మా నాగ్ నేచర్ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక అందమైన, అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రదేశంతో కలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీమన్నారాయణ.